నీ గురించి నీకన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి భగవంతుడు చెప్పానది. అది కూడా వాస్తవం. నా గురించి నాకేం తెలుసు? నేను పుట్టిన తర్వాత ఒక 10 ఏళ్ల వరకు మనకసలు ఏం జరిగిందో మనకే తెలియదు. సో, నేను అనుకుంటాను నేను ఇలాగా, అలా అని చెప్పి. కానీ మన మదర్ చెప్తుంది, "అరేయ్! నీకేం తెలుసు చిన్నప్పుడు నువ్వు ఇంత అల్లరి చేసావు, అంత అల్లరి చేసావు" అని చెప్పి మన తల్లిదండ్రులకి మనకన్నా ఎక్కువ తెలిసుండొచ్చు మన గురించి. కానీ నువ్వు పుట్టకముందు నువ్వు ఎన్నెన్నో జన్మల నుంచి నువ్వేం చేస్తావు? నీ కోరికలేంటి? నీ పుణ్యకర్మేంటి? పాపకర్మేంటి? నీ గురించి మొత్తము నీకన్నా ఎక్కువ తెలిసింది పరమాత్మకి. పరమాత్మనే భగవంతుడనమాట. కాబట్టి నీకన్నా అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి ఆయనైనప్పుడు నీకు ఏది ఆ సమయానికి నీకు ఏది మంచిది? ఏది ఉచితము? అనేది భగవంతునికి తెలుస్తుంది. కాబట్టి ఒక భక్తుడనేవాడు నిజంగా భగవంతుడిని నమ్మడం అంటే భగవంతుని యొక్క నిర్ణయాన్ని కూడా నమ్మడం. నేను భగవంతుడిని నమ్ముతానండి. కానీ నా జీవితంలో కష్టాలు, కన్నీళ్ళొచ్చినప్పుడు నలుగురిని తిడతానండి అంటే, అదేం నమ్మకం అది? లేకపోతే నాకు ఎగ్జామ్‌లో దండం పెట్టుకున్నానంటే ఎగ్జామ్ పాస్ అయితే నమ్మాను, పాస్ అవ్వకపోతే నమ్మలేదంటే అదేం నమ్మకం? ఒక వ్యక్తి మన నిజమైన శ్రేయోభిలాషి అనుకున్నప్పుడు, అతని ప్రతి నిర్ణయాన్ని కూడా మనము స్వీకరించాలి.